న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర జయంతి ఉత్సవంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేసి 108 కళాశాలతో 108 మంది కన్యలచే గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గంలో గత 3 ఏళ్లుగా రైతులు అధిక సంఖ్యలో మామిడి తోటలను తొలగిస్తున్నారు. మామిడి పంట చేతికి వచ్చే సమయంలో కాయ తొలిచే పురుగుల వల్ల అధిక నష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మామిడి చెట్లను నరికివేసి ఎక్కువగా పామాయిల్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యానవన అధికారులు మామిడి పంటపై సరైన అవగాహన కల్పించకపోతే రాబోయే 2 ఏళ్లలో ఈ ప్రాంతంలో మామిడి పంట కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పరిధిలోని గ్రామాల్లో వేసవి కాలంలోనూ మంచినీరు రోడ్లపై వృధాగా ప్రవహిస్తోంది. మున్సిపల్ వాటర్ సరఫరా అవుతున్నా అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వేల లీటర్ల నీరు వృధా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్ ఆఫ్ వాల్వులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఆకివీడు పెద్దపేటలోని రామాలయ నిర్మాణ పనులు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. శిథిలావస్థకు చేరుకున్న పాత ఆలయాన్ని జేసీబీలతో తొలగించి కొత్త నిర్మాణ పనులు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణలో ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వేసవి దృష్ట్యా దొంగతనాలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఊళ్లకు వెళ్లేవారు పోలీసులకు తెలియజేయాలని, తాళాలు కనిపించేలా వేయడం దొంగలకు అవకాశం ఇవ్వడమేనని కనిపించకుండా వేయాలని సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని పిట్టుకోటరెడ్డిపాలెంలో ఇసుక మాఫియా రైతులను బెదిరించి వారి పొలాల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. PGRS లో పెట్టిన దానిపై కూడా స్పందించలేదని తెలిపారు. ఇసుక మాఫియాను కట్టడి చేసి న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. మార్కాపురం జిల్లా ఖమ్మం పట్టణంలో ఎస్ఐ శివకృష్ణారెడ్డి జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ బస్సుల రక్షణ పరికరాలను పరిశీలించి డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. 100 కిలోమీటర్లకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించి మలేరియాపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తిరుపతికి చెందిన లోకేష్ తన కుటుంబంతో కలిసి చిత్తూరుకు వెళ్తుండగా నగరిలో తన పర్సును పోగొట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే లోకేష్ నగరి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న నగరి సీఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బస్సు ఆచూకీని కనుగొని కొద్ది సమయంలోనే పోగొట్టుకున్న పర్సును విజయవంతంగా గుర్తించి లోకేష్ కు అందజేశారు. లోకేష్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జలపూర్ మండలం హుస్సేన్పురం గ్రామంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో శ్రీ చెవిటమ్మ తల్లి శిలా విగ్రహ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు వేద పండితులు శ్రీ అక్క జోషుల రమేష్ నేతృత్వం వహిస్తారు. నిర్వాహకుల ప్రకారం ఈ ఉత్సవాల్లో భాగంగా వినోద్, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.